కనుకోకుండా సైడ్ చూడా పంతులు బాగుంటుందా అదే కనుకోకుండా పెడతావురా ఎవరో తెలియకుండా ఇక్కడికి వచ్చావటే నువ్వు వాయుముడే రోజు మూసుకొని పోయి బయటికి నువ్వే మూసుకొని పోయి లక్ష్మీదేవి కడుగు లక్ష్మీదేవి నేనే లక్ష్మిని లక్ష్మివా అవునే నేనెవరిని నువ్వెవరు నాకేం తెలిసే లేపి దొక్కుతా లేపి దొక్కుతా నాడు వారు వచ్చారు కదా అదే తల్లి లక్ష్మీదేవి స్వామివారు అక్కడ వివాహం ఆడుతున్నారన్నారు కదా అది ఇదేనా దీనికి మీరు మా స్వామి నీకు స్వామి శరగదేస్తా శరగదీసేదేంటి స్వామిని వెంటేసుకొని వచ్చాబట్టే నువ్వు నీకెవరేనంటా నీ ఉరి వద్ద ఉరికి వాళ్ళ లేపి దొక్కుతా లేపి అది కాదు ఏంటి నీ భర్తని విలాసం రాస్తుందంటే దీని భర్తని విలాసం రాస్తుందా అంటే ఎవరి భర్త వాళ్ళు రాసుకుంటారు ఏమిటి ఏమిటో నువ్వు మాట్లాడుతున్నది ఏమైనా సవతి తెచ్చాడు నీ మగడు ఇటువంటి సౌందర్య రాశి ముల్లోకములు అక్కడ లేదని దీన్ని తెచ్చారా కాదే మీరు చెంచిన వారు కదా మీరేదో మాయలో మంత్రాలు ఎదుగుతారని చెప్పండి గుళికలో ఏంటంటే కాకుండా స్వామి వారు ఏమిటి మీ వంట పడటం ఏమిటి అసలు నీ అందరూ చూసుకున్నామంటే వస్తే నా నువ్వు చూసుకున్నాబట్టి అసలు ఈ యాను అడవిలో తిరిగి ఆ పుట్టుకొక్కలకి వచ్చిందంటే లేపి తొక్కుతా లేపి ఏంది లేపి తొక్కేది ఏమే ఆ పుట్టుకొక్కలకు ఆ ఎంటకాయలకి ఏదో వచ్చిందంటే కాదు కాదు మీరు మాయ మంత్రాలు చేస్తారు కదా నేనా ఏమైనా సమతి
పడతావా కాదా? నా పుట్టుక ఎక్కడ జరిగినదో తెలుసా నీకు? ఎక్కడ జరిగింది? బాల సముద్రంలో జన్మించేది దానిలో నా పేరు లక్ష్మీదేవి. నా పుట్టుక అది అక్కడ. నీవా? వసినా సపతి గోత్రము లేనిదానా, పుట్టకు ఎంట్రకలు పట్టుకొని తినేదానా, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, మీరు తినే ఆహార పదార్థములు ఏమిటి, ఎవరేమే నువ్వు, నీ కులం ఏమిటి చెప్పు మరి. ఏమైనా సమితి నీ మగడుల్లా నా వెనక చేరి అవునవును మీరు ఏమైనా చెప్తారు. నా వెనక చేరేటప్పుడు అమ్మా నా చదువు ఎంత పని చేసుకుంటాను కొద్దిమా దానికి ఏదో బిడ్డలప్పుడు ఎంత పని చేసుకుంటాను దానికైనా ఎంత కొద్దిమా దానికి ఎంత పని చేసుకుంటాను చిన్నాయన మామ చిన్నాయన అన్నాను మామ నాకు పెళ్ళయి 3 నెలలు కడుపు 9 నెలలు నేనుగా వద్దాను వచ్చినా ఏళ్ళల్లో ఏది కదమ్మా ఇక నా సౌకర్యం వద్దా వాళ్ళల్లో కాదు 9 నెలలు అంటే ఆపాలి చిన్న పని సౌకర్యమండా 10 ఊళ్ళు పోయిన పిల్లల కోసం చూడా ఎంత పని చేసుకుంటాడు పెద్దదేనమ్మా 10 ఊళ్ళు పోయిన పిల్లల కోసం దానికి తెలీదు చిన్నాడు మామ అమ్మ చిన్న అను తిరుపతి పోయినా తిరుపతి పోయి పిల్లల కోసం ఈ అంకయ్య గారు 7 రోజులు పట్టుకున్న అంకయ్య గారు ఆడపట్ల మళ్ళా కోటప్పుడు పోయినా వాటి కాడ 11 రోజులు పట్టుకున్నా 11 రోజులు అంటే 11 రోజులు అలపడ్డా ఆడపట్ల మళ్ళా చెదురాలు పోయిన ఒంగోలు దగ్గర చెదురాలా ఆంజనేయ 7 రోజులు 7 పువ్వులు పైకి లేకుండా తడిపడుతూ పైకి లేకుండా పొరబట్ట స్వామివారికి ఆడపట్ల తర్వాత స్వామి జన్మతుడు అయిపోయింది ఇటు కొద్ది మంది సైపుడు నా బాధ దానికి లేదు చెప్తా లేదు అంటే ఈ నాటకం చూసి ఓరదు తల 5, 10 ఎంతున్నా మీ చేతుల్లో రూపాయలు 2 రూపాయలున్నా ధర్మం చేసి వెళ్ళాలి లేకపోతే మీకు పేరు పెట్టుకోవాలి ఎంతైనా
పట్టుకోవాలి పట్ట జాగ్రత్త పట్ట తల 5-10 ధర్మం చేసుకోండి అమ్మా చెప్తూ ఏమి లక్ష్మి ఏమి ఏదికి మీ గురువురికి తగాదా కథ ఉండదు చేసి నంగబత్ వచ్చేటప్పుడు తెలియలేదు చూడు అక్క మా అక్క మరే ఇల్లు పోయి బొల్లేరు ఆపరేషన్ చేసుకోమని పిలిచింది మా అక్క అందరూ ఏంటి అక్క చెల్లిలారా అన్నలారా చెప్తూ నీకంటే పెద్దది లక్ష్మి అయితే ఒక్కసారి అక్క అని పిలువు దాన్న నేనా ఒక్క తెచ్చుకునేదంటే ఒక్క లక్ష్మి ఏమి నీకంటే చిన్నది కదా ఆహా. చెల్లెలు అని నీవైనా ఒక్కసారి అంటే దాన్ని తెచ్చింది కాక మళ్ళీ చెల్లెలని పిలవాలా ఎందుకు పిలువను చెల్లెలు ఇచ్చామక్క గుడి రామక్క ఆ. ఇటువంటి సౌందర్య రాశి ఎక్కడ లేదా దాన్ని పిలవాలంట నేను ఎంత పని అయింది చెచ్చు లక్ష్మి ఎంత చెప్పినా వినదో ఏ విషయతోనే